క్రీస్తునందు ప్రియమైన సజీవమైన శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుణ్ణి ఆస్వాదించు అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఒకానొక రోజు తెల్లవారుజామునే లేచి చెన్నై బీచ్ ప్రాంతంలో నడుస్తూ ఉన్నప్పుడు బహుశా 5:30 అనుకుంటా అద్భుతమైన సూర్యోదయాన్ని చూడగలిగాను. కంటికి కనబడేంత దూరంలో సముద్రపు అంచుల నుండి లేలేత కిరణాలతో మెరుస్తున్న సముద్రం చీకటిని పారద్రోలే ఉదయభానుడి వెలుగురేఖల్ని పట్టుకోవాలనే ఆలోచనలతో ఉదయం ఉప్పొంగిపోయింది. ఎగసిపడుతున్న కెరటాల ధ్వనిలో ఆ రోజు ఉదయం నా హృదయం పులకించిపోయింది. సూర్యోదయ అస్తమాలు, తారల మధ్య చంద్రుడు, వీటిని ఎన్నిసార్లు చూసినా ఎవరైనా ప్రతిస్పందించాల్సిందే కదా. సృష్టిలోని అందాలను ఆస్వాదించినప్పుడు కీర్తనల గ్రంథం మనకొక సంకేతాన్నిస్తుంది. తన సృష్టికర్తను స్తుతించమని దేవుడు సూర్యచంద్ర నక్షత్రములను ఆదేశించినట్లు కీర్తనాకారుడు కీర్తన గ్రంథం 148వ అధ్యాయము 3వ వచనంలో రాశాడు. భూమిని సూర్యకిరణాలు ఎంత వరకైతే తాకుతాయో వాటితో పాటు మనం కూడా దేవుని స్తుతించేటట్లు కదిలిపబడతాము. ప్రకృతి ద్వారా బహిర్గతమయ్యే సౌందర్యాన్ని తిలకించినప్పుడు మనల్ని నిలిపివేసే మన దృష్టి ఆకట్టుకోవడం మాత్రమే కాదు గాని, అందానికి తానే కర్త అయినప్పుడు మన దృష్టిని మళ్లించే శక్తి కూడా దానికి ఉంది. అనంతమైన దేవుని సృష్టి యొక్క అద్భుతం మనం ఒక్క క్షణం ఆగి ఏది నిజంగా ప్రాముఖ్యమైనదో గుర్తు చేసుకునేలా చేయగలదు. ఆశీర్వాదాలు దయచేసే ప్రతి దినారంభం, దినాంతం వెనుక ఒక సృష్టికర్త ఉన్నాడని, దాన్ని విమోచించి పునరుద్ధరించుకోవడానికి దానిలో అడుగుడేటంతగా ఈ లోకాన్ని ప్రేమించాడని మనకు గుర్తు చేస్తుంది. దేవుడు ఈ వాక్యమును దీవించుగాక. ఆమేన్.